హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్గా పిలువబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఈసారి ఎన్నికల్లో చూస్తే 93% సక్సెస్ రేట్తో బీజేపీ, జనసేన అలాగే టీడీపీ అలయన్స్ అన్నటువంటిది గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం ఐదింటి మీద సంతకాలు చేయటం జరిగింది. అందులో ఒకటి వచ్చేసరికి మెగా డిఎస్సికి సంబంధించి, రెండవది వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి, మూడవది పింఛన్ని మొత్తం 4,000 రూపాయలకి పెంచడానికి సంబంధించి, అలాగే నాలుగవది వచ్చేసరికి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకి సంబంధించి, ఐదవది వచ్చేసరికి నైపుణ్య గణనకి సంబంధించి ఇలా మొత్తం 5 ఫైళ్ల మీద సంతకాలు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంకురాలు లేదా స్టార్టప్స్ అంటాం. ఈ స్టార్టప్స్ ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి ఆవిష్కరణలు అనేటటువంటివి పెరిగితే దానివల్ల ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ అంకురాలకు ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఈ అంకురాలని మరింతగా ప్రోత్సహిస్తే మనం మరింతగా ముందుకెళ్ళగలము. మరి ఆ నేపథ్యంలోనే స్టార్టప్ ఇండియా అన్నటువంటి స్కీమ్ కూడా ఒకటి తీసుకురావటం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు స్టార్టప్ ఇండియా అన్నటువంటి స్కీమ్ని? 2016వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి, కొన్ని మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఉండే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి డిపిఐఐటి అంటే ఏంటి తెలుగులో? పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అంటాం. ఇది గుర్తింపునిస్తుంది. అలా ఇప్పటిదాకా మన దేశంలో 138,637 స్టార్టప్స్కి గుర్తింపు అన్నటువంటిది ఉంది. మరి మన దేశంలో ఇంత సంఖ్యలో ఇన్ని స్టార్టప్స్ ఉన్నా పెద్ద సంస్థలుగా విస్తరిస్తున్నటువంటి సంస్థలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించాలి, ఒక ఎయిమ్ని అచీవ్ చేయాలి అంటే దానికోసం ఎంతోమంది ప్రయత్నిస్తారు, కానీ రీచ్ అయ్యేది చాలా తక్కువ మంది. మరి దానికోసం మనం ఎంత శ్రద్ధ పడుతున్నాం అన్నటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్. అవి స్టార్టప్స్ అయినా, మన ఎగ్జామ్స్ అయినా, మన లైఫ్ అయినా కూడా. నెక్స్ట్ చూడండి, ఆహార కల్తీ, ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి రీసెంట్గా కనుక మనం వార్తల్లో కనుక చూస్తే హైదరాబాద్లో ఎన్నో రకాల సంస్థల మీద అలాగే ఎన్నో రకాల ఫ్రాంచైజ్ల మీద దాడులు చేయటం, ఫుడ్ అడల్ట్రేషన్, ఆహార కల్తీ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మన భారతదేశం ఆహార భద్రత వైపుగా ముందడుగేస్తూ ఉంటే మరి ఆ ఆహార భద్రత అన్నటువంటిది ఎంత సస్టైనబుల్గా ఉంది, ఎంత సుస్థిరంగా ఉంది అన్నటువంటిది కూడా మనం గమనించాల్సిన విషయం. మరి ఇలా కల్తీలు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకోవాలి అన్నట్టుగా ఆహార భద్రత ఫుడ్ సేఫ్టీ అంటాం. ఆహార భద్రత ప్రమాణాల చట్టం అన్నటువంటిది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు ఆహార భద్రత ప్రమాణాల చట్టం అన్నటువంటిది? 2006వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఆహార పదార్థాలకి సంబంధించిన తయారీ, నిల్వ, అమ్మకం, వాడకం, అలాగే దీనికి సంబంధించిన పంపిణీ, వీటన్నింటికి సంబంధించి కొన్ని ప్రమాణాలు అనేవి ఉంటాయన్నమాట. మరి దీన్ని ఎవరు అమలు చేస్తారు? ఈ చట్టం యొక్క అమలు పర్యవేక్షణ FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి మనం పిలుస్తాము. ఇది ఈ చట్టం అమలుని పర్యవేక్షిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన దేశంలో ఈ ఆహార కల్తీని నిరోధించడానికి ఏ చట్టాలు సరిగ్గా పనిచేయట్లేదు. దాంతో చాలా రాష్ట్రాల్లో మనకి ఆహార భద్రత అన్నటువంటిది లేదు, ఆహార కల్తీ అన్నటువంటిది ఎక్కువ అవుతుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే సరైనటువంటి ఆహార భద్రత అధికారులు లేరు, సరైనటువంటి సిబ్బంది లేరు. అంతేకాదు ఆ శాంపిల్స్ని పరీక్షించడానికి సరైనటువంటి ల్యాబ్స్ అనేవి లేవు. మనం చూస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్లోనే పరీక్షా కేంద్రం అన్నటువంటిది ఉంది. మరి ప్రాంతీయంగా కూడా ఇలాంటి ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి ఆహార భద్రత అధికారుల్ని ఏర్పాటు చేసి ఇలా చేస్తేనే ప్రజా ఆరోగ్యానికి భద్రత అన్నటువంటిది కలుగుతుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒడిషా రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక ఆదివాసీ నేత ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఆయన పేరేంటి అంటే మోహన్ చరణ మాజీ. మరి ఈ నేపథ్యంలో మనం గమనిస్తే ఒడిషాకి 3వ ఆదివాసీ నేత ఇతను. మరి ముందున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే. ఒకరు హేమానంద బిస్వాల్, రెండవ వ్యక్తి గిరిధర్ గమాంగ్.
వీళ్ళిద్దరూ గిరిజనుల నుంచి ఒడిశాకి ఇలా ముఖ్యమంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళే. మరి ఇప్పుడు ఈ మోహన్ చరణ్ మాఝీ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రముఖ గిరిజన నేత అక్కడ. మనం చూస్తే ఇతను ఆల్రెడీ అసెంబ్లీ స్థానాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వటం జరిగింది. అందులో ఇది ఒకసారి అన్నమాట. నెక్స్ట్ చూడండి, కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో మొదలవబోతోంది. మనం గనక గమనిస్తే ఆల్రెడీ ఒక బడ్జెట్ వచ్చింది, కానీ అది ఇంటరిమ్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ మాత్రమే. మరి ఆ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అది కూడా ఈ వర్షాకాల సమావేశాల్లోనే. లోక్సభ తొలి సమావేశాలు ఇప్పుడు జరగబోయేటటువంటిది 18వ లోక్సభ. మరి 18వ లోక్సభ తొలి సమావేశాలు అన్నటువంటి 24వ తేదీన స్టార్ట్ అవబోతున్నాయి. మరి మనకి ఎప్పుడైనా ఒక లోక్సభ మొదలైంది అంటే అందులో రాష్ట్రపతి ప్రసంగించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు, అవునా? అలా ఈ నెల 27వ తేదీన రాష్ట్రపతి ప్రసంగించబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్కి సీఎంగా మళ్ళీ పెమా ఖండూనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా. మనం చూస్తే అక్కడ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుంటే అందులో బీజేపీ 46 సీట్లను గెలుచుకుని మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చిందనమాట. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ పెమా ఖండూనే అరుణాచల్ ప్రదేశ్కి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ చూడండి, రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద క్షిపణులతో మిసైల్స్తో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 9 మంది చనిపోయారు, 29 మంది గాయాలయ్యాయి. మరి మనం చూస్తే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కి నేటో మద్దతుగా ఉండాలి అన్నట్టుగా హంగేరీ అంగీకరించింది. అంటే నేటో కూటమి ఆ దేశానికి అండగా ఉండకుండా మేం వీటో చేయము అన్నట్టుగా హంగేరీ చెప్పిందనమాట. మరి ఉక్రెయిన్ని మేం సొంతంగా ఏ ఆర్థిక సహాయం కానీ సైనిక సహాయం కానీ చేయము, కానీ వీటో మాత్రం చెయ్యము ఆ దేశానికి అండగా నిలవకుండా అన్నట్టుగా మాత్రమే ఇప్పుడు హంగేరీ అన్నటువంటి చెప్పింది. మరి ఇక్కడ గమనిస్తే రష్యాతో ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో రష్యాతో ఆధిపత్యం ఉన్నటువంటి ఉమ్మడి భద్రతా ఒప్పంద సంస్థ నుంచి మేం వైదొలుగుతూ ఉన్నాం, బయటకు వస్తున్నాం అన్నట్టుగా ఆర్మేనియా ప్రకటించింది. అంతేకాదు రష్యా యుద్ధ నౌకలు క్యూబాతో సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటూ ఉన్నాయి. దానికోసం రష్యా యుద్ధ నౌకలు క్యూబా దేశ జలాల్లోకి ప్రవేశించాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వెనిజులా, క్యూబా వీటికి రష్యా చాలా మిత్ర దేశంగా ఎప్పటి నుంచో మెలుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒక ఉగ్రవాదికి క్షమాభిక్షని రాష్ట్రపతి తిరస్కరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్కి ఎలాంటి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 72. దీని ప్రకారం ఏంటి, పనిష్మెంట్కి సంబంధించి ఒక సెంటెన్స్ని తగ్గించాలి అన్నా మార్చాలి అన్నా ఆ డెత్ సెంటెన్స్కి ఏదైనా పరిష్కారం ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్షమాభిక్ష ఇవ్వాలి అన్నా అది రాష్ట్రపతి చేతిలో ఉంటుందన్నమాట. మరి 24 ఏళ్ల కిందటి కేసులో ఇప్పటి పరిణామం అన్నటువంటిది ఇక్కడ చోటు చేసుకుంది. నెక్స్ట్ చూడండి, అంగారకుడి మీద. అంగారకుడు అంటే ఎవరు? మార్స్ మీద ఒక అగ్ని బిలానికి భారత శాస్త్రవేత్త అయినటువంటి దేవేంద్రలాల్ ఈయన పేరుని పెట్టారనమాట. మనం చూస్తే మార్స్ మీద రీసెంట్గా 3 అగ్ని బిలాల్ని కనుగొంటే అందులో ఒకదానికి ఇలా దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగింది. ఇంకో 2 బిలాలకి యూపీలో ఉన్నటువంటి ముర్సాన్ పట్టణం అలాగే బీహార్లో ఉన్నటువంటి హిల్సా టౌన్ వీటి పేర్లను పెట్టారనమాట. మరి దాని ప్రకారం ఇప్పటి నుంచి వీటిని లాల్ క్రేటర్ అని, ముర్సాన్ క్రేటర్ అని, హిల్సా క్రేటర్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వైపరీత్యమైనటువంటి జెడ్ గురించి ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. జెడ్ అంటే ఏంటి అంటే మనకి బాగా అనావృష్టి వచ్చిన తర్వాత అంటే కరువులు వచ్చిన తర్వాత చాలా శీతలకాలం వచ్చిందనుకోండి, దాన్నే మంగోలియాలో జెడ్ అనేసి పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి వాతావరణంలో ఏమవుతుంది, కనీసం పచ్చగడ్డి కూడా ఉండదు, దాంతో పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో అదే జరుగుతుందన్నమాట. మరి ఈ జెడ్ వల్ల ఈ సంవత్సరం ఒక్క ఫిబ్రవరిలో 21 లక్షల పశువులు చనిపోయాయి. మరి మేకొచ్చేసరికి 71 లక్షలకి పెరిగింది ఇది. అయితే వీటిలో 80% పాతి పెట్టారంటే 56 లక్షల జీవాల్ని పాతి పెట్టారు, లేదంటే అంటువ్యాధులు వస్తాయి అనేసి. మరి ఇంకా ముందుకు పోతే దాదాపు కోటికి పైగా ఇవన్నీ చనిపోతాయి అన్నట్టుగా. మంగోలియా పశు సంపదలో దాదాపు 24% అంతమైపోతాయి అన్నట్టుగా అంచనా. గమనించాలి, ఇక్కడ మంగోలియా జనాభానే 33 లక్షలు, కానీ వాళ్ళకి 6.5 కోట్ల పశువులు, యాక్లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు లాంటివన్నీ ఉన్నాయి. వాటిని ఆ దేశ సంపదగా పరిగణిస్తారు.
మరి మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తర్వాత 2వ స్థానం మాంసం ఇతర జంతు ఉత్పత్తులదే. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో కూడా 80% వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకం వీటిదే. వీటి ద్వారా మంగోలియా జీడిపిలో 11% చేకూరుతోంది. కానీ ఇప్పుడు ఈ జెడ్ వల్ల మంగోలియా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మన దేశ పారిశ్రామికోత్పత్తి. పారిశ్రామికోత్పత్తి అంటే ఏంటి? పరిశ్రమల యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతోంది, అభివృద్ధి వైపుగా వెళ్తోందా లేదా అనేసి లెక్కించటం. దీన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా IIP అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి దీన్ని ఎవరు ఇస్తారు అంటే జాతీయ గణాంక సంస్థ అన్నటువంటిది ప్రతి నెల కూడా దీన్ని ఇస్తుందన్నమాట. మరి ఇక్కడ మనం గమనించాలి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేసి మనం పిలుస్తూ ఉన్నామా. మరి ఇందులో వివిధ రకాల సెక్టార్స్ని తీసుకుంటారు. అందులో మనం చూస్తే బ్రాడ్ సెక్టార్స్ అనేసి అలాగే యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటాం. యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటే ఏంటి? బ్రాడ్ సెక్టార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ అలా అనమాట. మరి యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటే ఏంటి? కొన్ని బేసిక్ గూడ్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలాగే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇలాంటి వాటిని యూజ్ బేస్డ్ సెక్టార్స్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. మరి ఇప్పుడు ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి 8 కోర్ సెక్టార్స్ ఉంటాయన్నమాట. 8 కోర్ సెక్టార్స్ లేదా కోర్ ఇండస్ట్రీస్ అంటాం. ఎందుకని వీటిని కోర్ సెక్టార్స్ అంటున్నాం అంటే మొత్తం ఈ ఇండెక్స్లో 40% పైగా వెయిటేజ్ అన్నటువంటిది వీటికే ఉంటుంది కాబట్టి. మరి ఆ 8 కోర్ సెక్టార్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, అలాగే స్టీల్ అన్నటువంటిది, అలాగే రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ రిఫైనరీ ప్రొడక్ట్స్, కోల్, క్రూడ్ ఆయిల్, అలాగే సిమెంట్, ఇంకేమేమి ఉంటాయి, న్యాచురల్ గ్యాస్, అలాగే ఫర్టిలైజర్స్. ఈ 8 కూడా మనం కోర్ సెక్టార్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇవి గుర్తుంచుకోవాలి. మరి ఈసారి చూస్తే 3 నెలల కనిష్టానికి ఇది పడిపోయింది. ఏప్రిల్లో 5%గా నమోదైంది. నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ రీసెంట్గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయనని నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈయన జనరల్ మనోజ్ పాండే పొజిషన్ని టేక్ ఓవర్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయన విద్యుత్ రక్షక్ అన్నటువంటి దీన్ని లాంచ్ చేశారు. ఏంటి విద్యుత్ రక్షక్ అంటే? ఇది ఒక ఇంటిగ్రేటెడ్ జనరేటర్ మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. దీన్ని ఆర్మీ డిజైన్ బ్యూరో అన్నటువంటిది డెవలప్ చేసింది. నెక్స్ట్ చూడండి, విశాఖపట్నం పోర్ట్ రీసెంట్గా కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో విశాఖపట్నం పోర్ట్కి 19వ ర్యాంక్ వచ్చింది. దీనిని వరల్డ్ బ్యాంక్ అలాగే S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇవి 2 కలిసి ఈ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఇస్తాయి. అందులో విశాఖపట్నం 19వ స్థానంలో ఉంది. దాని తర్వాత మనం చూస్తే పిపవావ్ పోర్ట్ అన్నటువంటిది 41వ స్థానంలో, అలాగే ఎన్నోర్ పోర్ట్ 47, కట్టుపల్లి 57 ఇలా ఉన్నాయన్నమాట. దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ని రీసెంట్గా విజయవంతంగా పరీక్షించారు. మరి అగ్ని మిసైల్స్ యొక్క శ్రేణిలో ఇది ఎన్నవది అంటే 6వది. అలాగే అస్సాంలో సాంప్రదాయ బిహు డోలు వాయిద్యం, వారణాసి వీధుల్లో తయారు చేసే బనారస్ తండై ఇలాంటి 60 అంశాలకు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. మరి దాంతో 2024 మార్చి 31 వరకు దేశంగా ఎన్ని రకాల ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, వస్తువులు, వంటకాలు ఇలాంటి వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్టయింది అంటే 635. ప్రపంచంలో అత్యంత వృద్ధిడిగా ఏ దేశవాసి అయినటువంటి జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్ ఈయన తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు అంటే బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇంతకుముందు వెనుజులాకి సంబంధించినటువంటి జువాన్ వెసెంటీ పెరెజ్ మోరా తను 114 ఏళ్ళుంటే తను చనిపోయిన తర్వాత ఇప్పుడు జాన్ ఆల్ఫ్రెడ్కి ఇలా ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డు అన్నటువంటి దక్కింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.